ఇక్కడ చూడండి అమ్మా, ఎన్ అంటే ప్లేస్ ఆఫ్ ఏ టర్మ్ అనమాట. ప్లేస్ ఆఫ్ ఏ టర్మ్ ఇన్ ద గివెన్ సిరీస్. దాని ప్లేస్ రా. నార్మల్గా ఈవెన్ నెంబర్స్ తీసుకోండి. ఈవెన్ నెంబర్స్ అంటే 2, 4, 6, 8 అండ్ సో ఆన్ కదా. ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనేది 2, 2, 2గా ఉంది. అంటే డి అది కామన్ డిఫరెన్స్ అనేది. ఇక్కడ ప్లేస్ ఆఫ్ ఎ టర్మ్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటే 6 అనేది ఉంటుంది. దానికి ఒక ప్లేస్ అనేది ఉంటుంది. ఓకేనా, దానికి ఒక ప్లేస్ అనేది ఉంటుంది. ఏం ప్లేస్ అది? 1, 2, 3 అనమాట. ఇది థర్డ్ టర్మ్ రా. ఇది థర్డ్ టర్మ్ సిరీస్లో. ఈ ప్లేస్నే ఎన్ అని అంటారు. ఓకేనా, ఈ ప్లేస్నే ఎన్ అని అంటారు. ఈ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని ఏఎన్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏముందిరా? డి ఈజ్ ద కామన్ డిఫరెన్స్. డి ఈజ్ ద కామన్ డిఫరెన్స్. ఓకేనా, ఇంతవరకు రాస్తే సరిపోతుంది. రైట్. ఎంత టర్మ్ రాసాము? ఈచ్ టర్మ్ ఎక్స్ప్లెనేషన్ కూడా రాసాము. ఓకేనా, ఇది మీకు అర్థం అవడానికి చెప్పాను. ఏఎన్ అంటే యాక్చువల్గా సిరీస్లో ఉన్నటువంటి డిజిట్, ఎన్ అంటే దాని ప్లేస్ అమ్మ. రైట్. నెక్స్ట్ 5th వన్.